నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో ఇప్పుడు పత్రాల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితుల మీద శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా నీరుగారిపోయిందని, దీనికి గతకాలపు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని లెక్క తేల్చింది. దీనికి విరుగుడుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా శ్వేతపత్రం పేరుతో తమ వాదనలు వినిపించారు. అసలు ఈ పత్రాల లెక్కలు దేనికోసం? బీఆర్ఎస్ కాంగ్రెస్ల వ్యూహాలేమిటి? ఇదేమి పట్టించుకోకుండా బీజేపీ కాలక్షేపం చేస్తోందా అనే విషయాల్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అంతే సత్యం గారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల ప్రతినిధులు జాయిన్ అవుతారు. మొదట మనం అంతే సత్యం గారి దగ్గరికి వెళ్దాం. సార్, డాక్టర్ అంతే సత్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రైట్. అసెంబ్లీలో అధికార పక్షం కాంగ్రెస్ శ్వేతపత్రాలను విడుదల చేస్తే దానికి కౌంటర్గా బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేసింది. అందులో ప్రధానంగా అప్పుల కుప్పగా మేము రాష్ట్రాన్ని మార్చలేదు, కేవలం 3.5 లక్షల కోట్ల అప్పులు చేశాం, కానీ 50 లక్షల కోట్ల ఆస్తులను తెలంగాణకు మేము కూడబెట్టాము అని చెప్పి బీఆర్ఎస్ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నిజంగా ఏంటి సార్, ఈ ఎకనామిక్స్లో ఎట్లా చూడవచ్చు మనం? నిజంగా వీటిని ఆస్తులుగానే పరిగణించాలా ఏంటి? గణాంకాలు ఏం చెప్తా ఉన్నాయి? 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్ అప్పులు కూడా ఇందులో జమ అవుతాయి, ఇందులో కలిపే చూపెట్టాలని చెప్పేంత వరకు కూడా కేవలం ఎఫ్ఆర్బిఎం కింద చేసిన అప్పులుగా చూపెట్టాయి రాష్ట్రాలు. ఓకే. అలా రాష్ట్రాలు చూపెట్టినప్పుడు మన రాష్ట్రం యొక్క అప్పు 28% ఉంది. 27.8, 28% ఉంది. కానీ ఇవాళ అంటే జిఎస్డిపిలో మన రాష్ట్ర అప్పులు 28% ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక 2 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ అప్పులు కూడా కలిపే చూపెట్టాలని చెప్పేసి హుకుం జారీ చేస్తా ఉంది. అవును. దాంతో అంటే ఒకవేళ కార్పొరేషన్లకు గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీ ఇచ్చింది ప్రభుత్వమే జమ చేయాలి, కాబట్టి ఖచ్చితంగా అవి ప్రభుత్వ అప్పుల కింద జమ చేయాలి, చూపెట్టాలని చెప్పేసి అన్న దగ్గర నుంచి ఇవాళ కార్పొరేషన్ అప్పులను కూడా బడ్జెటరీ అప్పుల్లో కలిపి చూపెడుతున్నారు. చూపెట్టడం వల్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 6,71,000 కోట్ల అప్పు ఉందని తేల్చింది. అసెంబ్లీలో బయట ఏమన్నా, అసెంబ్లీలో కేటీఆర్ అభ్యంతరం చెప్పింది ఒక్క 59,000 కోట్లకే. ఎందుకంటే మిగతా దరిదాపు 4 లక్షల కోట్లు బడ్జెటరీ అప్పులు, తర్వాత కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి ఆ సంస్థలు చెల్లించకపోతే ఆ ప్రభుత్వం చెల్లించే అప్పుడు 1,27,000 కోట్లు, దాని మీద కూడా అభ్యంతరం చెప్పలేదు. తర్వాత మరొకటి 95,000 కోట్లు, అవి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కానీ సంస్థలు చెల్లించాలన్నారు. సంస్థలు చెల్లించలేనప్పుడు గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. కాబట్టి చివరికి కేటీఆర్ అభ్యంతరం చెప్పింది దేనికంటే మిగతా 59,000 కోట్లు అనేవి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనటువంటి అప్పులు, కాబట్టి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనటువంటి వాటిని కూడా ఇందులో ఎట్లా చూపెడతారనేది కేటీఆర్ అభ్యంతరం చెప్పారు ఆనాడు అసెంబ్లీలో. అవును. సరే, ఇప్పుడు శ్వేతపత్రంలో మేము చేసిన 3,17,000 కోట్లే అంటున్నాడు. కానీ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు నేను ప్రత్యక్షంగా విన్నాను. విన్నప్పుడు ఆ 59,000 కోట్లు అంటే 6,71,000 కోట్ల 59,000 కోట్ల విషయంలో అభ్యంతరం చెప్పారు. అయితే ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేననేది ఏమిటంటే 59,000 కోట్లు తెచ్చింది కూడా పబ్లిక్ సంస్థలే. పబ్లిక్ సంస్థలే కాబట్టి అవి చేసిన అప్పులు కూడా పబ్లిక్ మీదనే భారంగా ఉంటాయి. అవి ప్రభుత్వం తీర్చే అప్పులు కాకపోయినా పబ్లిక్ మీద భారంగా ఉంటాయి. పబ్లిక్ మీద భారం పడ్డప్పుడు ఖచ్చితంగా అది ప్రభుత్వానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అవి కూడా అప్పుల కిందనే కాంగ్రెస్ గవర్నమెంట్ చూపెట్టింది. అవి కావు అని చెప్పారు. కాబట్టి ఈ 59,000 కోట్లు 60 కోట్లు వదిలేస్తే 6,12,000 కోట్లు అప్పు అని చెప్పేసి అందరు సోషల్ సైంటిస్టులు లెక్క కట్టారు. అది నిజం. అయితే ఇవాళ రాష్ట్రం మీద జనరల్గా 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అని అనకూడదు. ఇప్పుడు ఇంకో రాష్ట్రానికి 8 లక్షల కోట్లు ఉంటాయి, కాబట్టి అది ఎక్కువ అప్పు అనడానికి వీల్లేదు. అప్పును ఎప్పుడైనా ఇన్సిడెన్స్ ఆన్ పీపుల్, ఇన్సిడెన్స్ ఆన్ స్టేట్ ఎకానమీ అట్లా చూడాలి. అంటే మన జిఎస్డిపిలో ఎంత శాతం ఉందనేది చూడాలి. ఉదాహరణకు
మనకు 15th ఫైనాన్స్ కమిషన్ 25% కన్నా మించొద్దు జిఎస్డిపిలో అప్పుల శాతం అని చెప్పింది. కాబట్టి 25% దాటిని అన్నింటినీ సంక్షోభంలో పోతున్నట్టే అనేటువంటిది దేశవ్యాప్తంగా కొలిచేటువంటి స్కేల్. అయితే పంజాబ్, బీహారు, కేరళ ఇటువంటి రాష్ట్రాలన్నీ 40% దగ్గర ఉన్నాయి జిఎస్డిపిలో. ఇప్పుడు మనవి కూడా కార్పొరేషన్ అప్పులు కలిపితే 38% వస్తాయి. కాబట్టి జిఎస్డిపిలో 38% అప్పులు అంటే క్రైసిస్ లో పోతాం కూడా మనం. కాబట్టి ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ అని చెప్పేసి నేను గత సంవత్సరంగా చెప్పుకుంటూ వస్తున్నా. మనకి ఏ పార్టీ ఫేవర్ గా మాట్లాడకపోయినా ఇదైతే వార్నింగ్ సిగ్నల్ అనేటువంటిది మనం కన్సిడర్ చేయాలి. రెండవ వైపు కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని లెక్కలోకి తీసుకుంటాం అంటుంది. కాబట్టి తప్పించుకోవడానికి ఇల్లేదు. అంటే కార్పొరేషన్ అప్పుడు కూడా కలిపే చూపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రెజర్ చేస్తుంది. కాబట్టి అది నిజమైనప్పుడు జిఎస్డిపిలో 40% అప్పులు ఉన్నప్పుడు మనం రేపు బడ్జెటరీ అప్పులు కానీ ఇతర అప్పులు కానీ తీసుకొస్తే పోయిన సంవత్సరం 25,000 కోట్లు వడ్డీ, 12,000 కోట్లు అసలు, దరిదాపు 38,000 చిల్లర కోట్లు మనం అప్పుల కింద చెల్లించాం. కాబట్టి ఈ సంవత్సరం అప్పులకు కూడా అదే విధంగా 40,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అంటే మనకు తెచ్చే కెపాసిటీ ఎంత ఉందో అంత అసలు వడ్డీ కింద చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ దివాలకు ఒక పాయింట్ గా మనం తీసుకోవచ్చు. అంటే తెచ్చిన వడ్డీలన్నీ, తెచ్చే అప్పులన్నీ వడ్డీలు అసలు కింద చెల్లించే స్టేజ్కి వచ్చిందంటే దివాలా తీసే స్థితిలో ఉంది అనేది దానికి అర్థం ఇండెక్స్. కాబట్టి ఇది ఏ పార్టీ అయినా, కాంగ్రెసా, బీఆర్ఎస్, ఇంకో పార్టీ అయినా తెచ్చినైనా అప్పుల కింద కట్టాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు ఇక దివాలాలోకి ఎంటర్ అవుతున్నామని మనం భావించాల్సి ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు అదే సమయంలో నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ మేము తీసుకొచ్చిన ప్రతి ఒక్క రూపాయి కప్పుకు దాదాపు 1,000 రూపాయలంత ఆస్తిని కూడబెట్టాము తెలంగాణ ప్రజానికానికి. 50 లక్షల కోట్ల ఆస్తులను తెలంగాణ గత ప్రభుత్వం కూడబెట్టింది. అందులో భాగంగా మిషన్ భగీరథ లెక్కలు చూపించారు, కాళేశ్వరం లెక్కలు చూపించారు, వ్యవసాయ ఉత్పత్తులు చూపించారు, ఇటువంటి అన్నీ చూపించారు. నిజంగా అంటే ఈ పబ్లిక్ ఫైనాన్స్లో కానీ లేకపోతే ఎకనామిక్స్లో కానీ వీటన్నిటినీ కన్సిడర్ చేస్తారా సార్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కాదు, కుదరదండి. ఇప్పుడు జిఎస్డిపిలో లెక్క కట్టకుండా జిఎస్డిపి ఏమని చెప్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం 13.5 లక్షల కోట్లు జిఎస్డిపి అంటుంది. అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14 లక్షల కోట్లు అయితే మేము ఆస్తులు సృష్టించాం, అందులో నుంచి వచ్చేది ఈ ఆదాయం అన్నప్పుడు రైతులు పండించినటువంటి పంట, పారిశ్రామికవేత్తలు చేసిన ఉత్పత్తులు, వాటన్నిటికి కూడా మేము ఇచ్చాం, అప్పులు ఇచ్చాం కాబట్టి, రైతు బంధు ఇచ్చాం కాబట్టి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కాబట్టి ఇవన్నీ నేను చెప్పుకుంటే ఆ విధంగా అవుపడుతుంది. కానీ ఇప్పుడు 9 ఏళ్ల 10 ఏళ్ల ఖర్చు పెట్టింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు. అంటే బడ్జెట్ పరిమాణం తీసుకుంటే సుమారు 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అప్పులు ఒక 6 లక్షల కోట్లు చేశారు అనుకుందాం. 6 లక్షలు 12 లక్షల కోట్లు ఎంత అయింది? 18 లక్షల కోట్లు అయింది. 18 లక్షల కోట్లు అయితే 50 లక్షల కోట్ల ఆస్తి సృష్టించబడతాయి. తర్వాత ఇప్పుడు దరిదాపు 30% అన్ని రాష్ట్రాల కరప్షన్ నడుస్తుంది. 30% కరప్షన్ ఎడిపోయినట్టు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా చూస్తే అది నిజం కాదు. కాబట్టి ఆస్తులు మేము ఇప్పుడు సపోజ్ ఇంకోటి కూడా, కాళేశ్వరం 1,00,000 కోట్ల ఆస్తి అని చూపెడతాడు కేటీఆర్. అది నడిస్తే 1,00,000 కోట్ల ఆస్తే, నడవపోతే 0. అంటే మేము పెట్టాం కాబట్టి అది ఆగమైన దాంతో మాకు సంబంధం లేదు, మేము 1,00,000 కోట్లు కట్టాం కాబట్టి అది ఆస్తి అంటాడు అనుకోండి. అది సక్సెస్ కాకపోతే 1,00,000 కోట్ల ఆస్తి వైట్ ఎలిఫెంట్ కిందగా మారుద్ది. కాబట్టి ఇప్పుడు అది 2 ఏళ్లలో పునఃప్రారంభం అయిద్దా, 3 ఏళ్లలో పునఃప్రారంభం అయిద్దా, లేకపోతే ఏడాదిలో పునఃప్రారంభం అయిద్దా, ప్రారంభం అయినాక వరదలు వస్తే మళ్ళీ అది ఉంటుందా? ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకొని దాన్ని కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇవాళ ఏవైతే మనం ఆస్తులు సృష్టించామో దానివల్ల డెవలప్ అవుతున్నటువంటిది చూడాలి. కాబట్టి ప్రజలు సృష్టించినటువంటి 4 కోట్ల ప్రజలు సృష్టించినటువంటి ఆస్తులు కూడా మేమే సృష్టించిన లెక్క కడితే అట్లే వస్తాయి. కాదు. రైట్. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో పాటు పైలకృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సార్, శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సౌందర్య టీవీ ప్యానల్ వాళ్ళకు, అదేవిధంగా సౌందర్య ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మరి ఈరోజు చూసాం, ఇప్పుడు అందే సత్యం గారు మాట్లాడింది కూడా విన్నాను నేను. ముఖ్యంగా శ్వేతపత్రాన్ని కాస్త శ్వేతపత్రం అని ఒక కొత్త వర్డ్ అనేది మనకు కేటీఆర్ గారు పెట్టారు.
అంటే కేటీఆర్ గారు ఏంటంటే ప్రాస కోసం పాకులాటం, ఇతరుల కోసం ఎంపర్లాటం. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ మాట్లాడినా కూడా ఇదే ప్రాసల కోసం, ఇతరుల కోసం. ఉమ్, ఇక్కడ శ్వేతపత్రానికి చాలా తేడా ఉంది నరేష్ గారు. ఉమ్, శ్వేతపత్రం అంటే వైట్ పేపర్, ఇది ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి చూస్తున్నటువంటి వర్డ్ ఇది. శ్వేతపత్రం అంటే తెల్ల పేపర్. అంటే తెల్ల పేపర్ అంటే దీంట్లో నిజాయితీగా, ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్లు ఉమ్, ఎలాంటి మాయలు మంత్రాలు లేకుండా ఇచ్చేది శ్వేతపత్రం. అవును. మరి ఈయన శ్వేతపత్రం అన్నారు. మరి శ్వేతపత్రం అన్నప్పుడు దీన్ని ఎంతవరకు నమ్మాలి అంటే ఇట్ సెల్ఫ్ రాంగ్ వర్డ్ అది. మరి ఉమ్, ఇప్పుడు శ్వేతపత్రం అనాల్సిన చోట శ్వేతపత్రం అనేది చాలా రాంగ్. ఉమ్, అంటే అది వైట్ పేపర్ కాదు, అది ఆయన ఇచ్చింది. అంటే సో అలా తప్పులు ఒప్పులు కూడా ఉండొచ్చు. ఇందాక అందసత్యం గారు చెప్పారు 1,00,000 కోట్ల రూపాయలు, 97,147 కోట్ల రూపాయలతో ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపడితే ఉమ్, ఇలా దాని మీద జీరో. ఉమ్, ఇలా ఒక గూగుల్ మ్యాప్ ద్వారా ప్రాజెక్టును చూపించి తెలంగాణ ప్రధాని కానీ యావత్ ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు. ఓకే. అదే విధంగా బీబీసీ డాక్యుమెంట్ కూడా పెట్టారు. ఎప్పుడైతే ఇది ఫెయిల్యూర్ అయిందో ఎమ్మటే బీబీసీ డాక్యుమెంట్ నుంచి కూడా దాన్ని తొలగించడం జరిగింది. మరి నేను వాళ్ళ శ్వేతపత్రం కూడా 45 పేజీలు ఉంది. అంటే 9 వచ్చేటట్టుగా మన ఆ శ్వేతపత్రాన్ని కేటీఆర్ గారు తయారు చేశారు. 45 పేజీలతో దూరంగా రాసుకుంటూ వాస్తవానికి అది 15 పేజీలు వస్తుంది. బొమ్మలు వేసుకుంటూ దాంట్లో ఎక్కడ కూడా డొల్లతనం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ కూడా నిజాయితీగా అనేది ఆ శ్వేతపత్రాలు ఎక్కడ కూడా లేదు. అంటే ఆయన శ్వేతపత్రం అని పెట్టినప్పుడు అది రాంగ్ అని అర్థం చేసుకోవచ్చు. శ్వేతపత్రం అని పెట్టాల్సింది మన ఇష్టం వచ్చిన వర్డ్ చేసుకోవడానికి కాదు కదా నరేష్ గారు. అవును. ఏంటంటే అఫీషియల్ డాక్యుమెంట్ అది. ఇట్ సెల్ఫ్ గవర్నమెంట్ డాక్యుమెంట్. 60 సంవత్సరాల్లో మీరు చేయండి, మేము 9.5 సంవత్సరాలు చేసినాం, 6.5 సంవత్సరాలు చేసినాం చెప్పుకుంటున్నా ఆయన. మరి ఆయన 6.5 సంవత్సరాల్లో 9.5 శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మేము 60 ఏళ్ళు పాలించారు. ఏ పత్రం రిలీజ్ చేయాలి? మేము రక్త పత్రాన్ని రిలీజ్ చేయాలి. ఆ మాటకు వస్తే నరేష్ గారు ఆయన 9 సంవత్సరాలకి శ్వేతపత్రం అంటే మేము రక్తంతో ఒక పత్రాన్ని రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఈ గొప్పలు తగ్గించుకోవాలి. కేసీఆర్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే గొప్పలు మేమే చేసినాం, రాష్ట్రాన్ని మేమే అంత ముందు అసలు తెలంగాణ రాకముందు కేసీఆర్ ఫ్యామిలీ లేకముందు మనందరం మంచిలు తాగనట్టు, కరెంటే లేనట్టు, గుడ్డు దిక్కుమని పెట్టుకున్నట్టు చాలా భ్రమలు కల్పిస్తున్నారు. ఆ భ్రమల నుంచి బయటకు రావాలి, ఆ పిచ్చుల నుంచి బయటకు రావాలని తెలంగాణ ప్రజానికి వాళ్ళకి ఎగనెస్ట్ ఇచ్చింది జడ్జిమెంట్. ఇక కూడా రావట్లేదు వాళ్ళు. ఇంకొక మాట అడుగుతారు నేను డైరెక్ట్ గా సొంత ప్రేక్షకుల ద్వారా, శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సింది దీని మీద కాదు, మీ కుటుంబం యొక్క ఆస్తుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నిజమైనటువంటి మీరు ప్రజల కోసం చేయగలిగితే. ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పారు, ఎవరు విధి ఇది మీరు వ్యక్తిగతంగా అనుకోవద్దు దయచేసి. ఏంటంటే మరి ఆ రోజు హరీష్ రావు గారు రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చిండు, ట్రంక్ బయట పట్టుకుని వచ్చిండు అన్నాడు. అది వాస్తవం. 2000 కోట్ల ఆయన స్థాయి నేను కూడా దగ్గర నుంచి చూశాను యూనివర్సిటీలో. మరి ఇవాళ వాళ్ళ ఆస్తులు 1,00,000 కోట్ల రూపాయలు కూడబెట్టుకుని తెలంగాణ ప్రజానికాన్ని ఒక ధనాన్ని ఇలా దోసుకున్న మాట యథార్థం కాదా? ఆ విషయాన్ని బంద్ చేసి తెలియకుండా కప్పిపుచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మరొకసారి మోసం చేసే ప్రయత్నం కాదా? మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పడం కేటీఆర్ గారు ఊరిక మళ్ళీ మీరు ఆత్మహత్యం చేసుకోవద్దు, తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేయొద్దు. ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు మీకు ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పారు. ఇకనైనా మీరు కళ్ళు తెరవండి. ప్రజాస్వామ్యంలో మీకు ప్రతిపక్ష పాత్ర చక్కగా పోషించి కార్యకలాపాలు చక్కగా సాగేటట్టుగా మీరు సహకరించాలని నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కోరుతున్నాను. రైట్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ కృష్ణారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. రైట్, రాష్ట్రంలో ఒక రకంగా పత్రాల ఫైట్ కొనసాగుతోంది. శ్వేతపత్రాలు అని చెప్పి అధికార కాంగ్రెస్ అంటుంటే శ్వేతపత్రము అని చెప్పి బీఆర్ఎస్ గట్టిగా కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి? ఎందుకంటే ఈ పత్రాల ఫైటింగ్లో బీజేపీ ఎక్కడ కనిపించకుండా పోతుంది అన్న ఒక అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది కదా, మీ పార్టీ వర్షన్ ఏంటండి? ఇప్పుడు మాట్లాడుతున్నది మన పెద్దలు మాట్లాడారు, ఇందాక కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడారు. ఇంట్లో శ్వేతపత్రమా చిత్తుపత్రమా అనే దానికంటే ముందు ప్రజా సమస్యలు ఎంతవరకు దాంట్లో ప్రభావితమవుతున్నది అనేది ముఖ్యమైన అంశం. భారతీయ జనతా పార్టీ స్టాండ్ అడుగుతున్నారు. మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలు చేసిందో అది ప్రజలకు తీసుకెళ్లకుండా, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల మీద కార్యాచరణలు తీసుకోకుండా, కార్యాచరణలు ప్రకటించకుండా గత ప్రభుత్వాన్ని బదనాము చేసి మేము ప్రభుత్వాన్ని కొనసాగిస్తామనే ధోరణిలోనే పోతుంది. కాబట్టి దాన్ని మేము ఎలా ప్రజలకు తీసుకెళ్ళాలి, ఎలా ప్రజలను కన్వీనియన్స్ చేయాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, గత ప్రభుత్వము ఏదైతే తప్పులు చేసిందనే వాళ్ళను ఓడించేసి ప్రతిపక్షంలో కూర్చుండబెట్టారు, వీళ్ళని అధికార పక్షంలో కూర్చుండబెట్టారంటే ఈ తప్పులన్నీ రాష్ట్ర ప్రజలకు ఆల్రెడీ ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రతి నాయకుడు ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలే ఈ రోజు మళ్ళా శ్వేతపత్రం రూపంలో తీసుకొస్తున్నారు. దాంతో శ్వేతపత్రం తోటి ఒరిగేది ఏమున్నది అనేది నా యొక్క అభిప్రాయం. ఇంకో విషయము,
మనం ప్రజా సమస్యలు అనేది రుణమాఫీ, రైతు బంధు గత నెల 28వ తారీఖు నాడే టింగ్ టింగ్ అని పడుతుందని హరీష్ రావు గారు మాట్లాడడము, ఎలక్షన్ కమిషనర్ దానికి అడ్డు చెప్పడము, అవును. అది ఆగిపోవడం జరిగింది. అది రైతులకు ఇప్పటికే అందుబాటులోకి రాలేదు. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఎలా ఇస్తారు అనేది దానిలో స్పష్టత ఇవ్వాలి. ఉమ్, ప్రభుత్వం కూడా రోజుకొక లీక్ ఇస్తుంది. ఉమ్, ఈ 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇస్తాము, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇయ్యము, భూస్వామ్యులకు ఇస్తలేము. ఏదైనా సరే ఒక కార్యాచరణ అనేది మీరు ఆనాడు గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిన దాంట్లో లోటుపాట్లు చాలా ఉన్నాయి. ఆ రోజు మేము కూడా ప్రశ్నించినాము. ఉమ్, నిరుపేదలకు అందాలే, చిన్నకారు రైతులకు అందాలి, కానీ భూస్వాములకు కాదు, ఫామ్ హౌస్లు ఉన్నోళ్లకు కాదు. ఆ వ్యవసాయం చేయని భూమికి రైతు బంధు ఇవ్వద్దు అనేది ఆ రోజు మా యొక్క బీజేపీ యొక్క అభిప్రాయం కూడా. ఆ రోజు మేము కూడా గత ప్రభుత్వాన్ని ప్రశ్నించినాము. అవును. దీని మీద విధి విధానాలు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్లీ నిర్ణయం తీసుకోవాలి. శ్వేతపత్రం కంటే ముందు ఈ విధి విధానాలను తీసుకొస్తే కనుక ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. రెండో అంశము రుణమాఫీ గురించి 9వ తారీఖు నాడు ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తామన్నాము. మేము 15 రోజులే అయింది, 20 రోజులే వచ్చింది ప్రభుత్వము. 20 రోజులలో మేము ఏం చేస్తామనేది మాట్లాడుతున్నారు. ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి 9వ తారీఖు నాడు మీరు ఎవరైనా రైతు రుణాలు తీసుకోకుంటే మీరు ముందే తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము రుణమాఫీ చేస్తున్నాము అని చెప్పారు. ఉమ్, సరే, అది ఏదో ఒకటి కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు కూడా కొంత సమయం కావాలి కాబట్టి దాని మీద కొంత సమయం ఏ రోజు వరకు చేయగలుగుతారు, ఎంత వరకు చేయగలుగుతారు, దాని మీద ఏదన్నా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ యొక్క శ్వేతపత్రం అంశాలు గత ఎన్నికల్లోనే మనం ప్రశ్నించింది. ప్రతి ఒక్కరు రాజకీయాలు తెలిసిన వ్యక్తి, రాజకీయాలు తెలియని వ్యక్తి కూడా ప్రశ్నించినాడు గత ప్రభుత్వాన్ని. ఉమ్, మనం ఈ రోజు నిందించి లాభం లేదు. ప్రజలకు ఉపయోగకరమైన అంశాలపైన మేము దృష్టి సార్చాలనుకుంటున్నాము. అలాగే ఏదైతే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయో వాటిపైన మా కార్యాచరణ ఆల్రెడీ జరుగుతా ఉంది, సమీక్షలు జరుగుతా ఉన్నాయి, అభ్యర్థుల పైన జరుగుతా ఉంది. ప్రజా సమస్యలను ఎలా జాతీయ సమస్యలు రాష్ట్రంలో ఏమున్నాయి, ఉమ్, ఆ వాటిన్నిటిని ఎలక్షన్ లో మనం ఏం మాట్లాడాలి, ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సమస్యలు ఎన్ని తీర్చాము, అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీకి గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలకు ముందుకు తీసుకొని పోయింది. నరేంద్ర మోడీ గారి పాలన, సుపరిపాలన గత 10 సంవత్సరాల నుంచి అవినీతి లేని పాలన ఎలా జరుగుతుంది, అది ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి మేము పార్లమెంట్ ఎలక్షన్కు సన్నద్ధమై ఉన్నాము. గత ఎన్నికల్లో మేము కొంత వెనుకబడిన మాట వాస్తవము. ఉమ్, దాంతో మాకు ఏం జరిగింది నష్టం అనేది సమీక్షించుకొని ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లకు ముందుగానే మా యొక్క కసరత్తు గాని, అభిప్రాయాలు గాని, ప్రజా సమస్యలను గాని, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి అంశాలపైన మనం ప్రజల మధ్యలోకి వెళ్ళి పార్లమెంట్ ఎలక్షన్ లో మనం పోటీ చేయాలనే దాని మీద మా కార్యాచరణ నడుస్తుంది. ఓకే, రైట్. సార్ అందసత్యం గారు. ఓకే, చెప్పండి. రైట్. అంటే నిజంగా సార్, అంటే ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు సంబంధించి జనరల్గా అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రతి 10 సంవత్సరాలకు చూసుకుంటే ఎంతో కొంత వృద్ధి ఉంటుంది. భవంతుల నిర్మాణం కానీ, లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణం కానీ, ఇవన్నీ ఉంటుంది. వీటన్నిటిని మనము కేటీఆర్ చెప్పినట్టుగా ఆస్తులుగా పరిగణిస్తారా ఏ ప్రభుత్వమైనా? అవునండి, ఆస్తులుగానే పరిగణిస్తారు. అయితే ఆస్తుల కల్పన మీరు బడ్జెటరీ సంవత్సరాలుగా చూస్తే 22, 23 లేదా 21, 22 లేదా 20, 21 ఈ 3 సంవత్సరాలు తీసుకుంటే తెచ్చిన నికర అప్పులు 25,000 కోట్లుంటే ఆస్తుల కల్పనకు 19,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరొక ఫైనాన్షియల్ ఇయర్ లో అదే విధంగా, మరొక ఫైనాన్షియల్ ఇయర్ అదే కొంచెం 1-2 వేల తోటి. అంటే అప్పులకు సమానంగా ఆస్తుల కల్పన లేదు. మనకున్నాయి లెక్కలు, సెన్సెస్ ఉన్నాయి. నికర ఆ అప్పులు తీసుకొస్తే ఆ బడ్జెట్ అప్పుల్లో ఆ ఆస్తుల కల్పన దానికి తగినట్టుగా లేదు కాబట్టి అక్కడ డిఫరెంట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో అట్లా ఉన్న తర్వాత మొత్తం 9 ఏళ్లలో 50 లక్షల కోట్ల ఆస్తుల కల్పన అంటే ప్రజలు ఉత్పత్తి చేసినవి, పారిశ్రామిక ఉత్పత్తులు చేసినవి మేమే చేసినాం అని అంటే ఇబ్బంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది.
ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఒక లెక్క ఎస్టిమేషన్ ప్రకారం కాళేశ్వరం కట్టిన తర్వాత 40,000 ఎకరాలకు ప్రత్యక్షంగా నీటిపారుదల సౌకర్యం కల్పించారు అని చెప్తున్నారు. ఉమ్, మరొక లెక్క అఫీషియల్ షేర్ లక్ష ఎకరాలని అంటున్నారు. ఉమ్, 1,00,000 ఎకరాలు లేదా 40,000 ఎకరాలు అయినప్పుడు 16 లక్షల ఎకరాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చెప్పగలిగింది అంటే కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పీలో పడేసాం కాబట్టి అవి మొత్తం నీటిపారుదల లభించింది. తర్వాత బోర్లలో నీళ్లు లభించినాయి కాబట్టి వాటి కింద అయినవి కూడా కాళేశ్వరంలో అయినాయని, చెర్లలో నీళ్లు పోసాం కాబట్టి అవి కూడా కాళేశ్వరం ఇట్లా లెక్క కట్టింది. కానీ ప్రత్యక్షంగా ప్రాజెక్టు ఉదాహరణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. ఉమ్, ఎడమకాల ద్వారా తెలంగాణలో 11 లక్షల ఎకరాల సాగు అవుతుంది. ఉమ్, అంటే ఇన్క్లూడింగ్ నల్గొండ, ఖమ్మం, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకు కొంత భాగం కలిపితే 11 లక్షల ఎకరాలు సాగు అవుతుంది ప్రత్యక్షంగా కాలువ ద్వారా నీళ్లు పోయి. ఉమ్, అట్లా కాళేశ్వరం లెక్క తీసుకుంటే అది 1,00,000 లేకపోతే 40,000 ఎకరాలు ఇట్లా ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు. ఉమ్, ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పలే, ప్రభుత్వం దిగిపోయినాక చెప్తున్నారు అవును. ఇట్లా. కాబట్టి ఇవాళ కల్పన అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత మొత్తం 9 ఏళ్లలో ఎంత అప్పు తెచ్చారు, ఎంత ఆస్తుల కల్పన ప్రత్యక్షంగా అభివృద్ధి వ్యయానికి. ఇదివరకైతే ప్రణాళిక వ్యయం అన్నారు, ఉమ్, ఇప్పుడు ప్రణాళికేతర ప్రణాళిక వ్యయం లెక్కిస్తున్నారు. కాబట్టి ఎంత శాతం తెచ్చిన అప్పుల్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఉందో అనేటువంటి లెక్కలు ఉన్నాయి. కాబట్టి సుమారుగా 22-25 వేల కోట్లు ఈ 3 ఫైనాన్షియల్ ఇయర్లు తెస్తే దానికి ఈక్వల్ గా ఆస్తుల కల్పన లేదు. ఓకే. అందుకని ఇవాళ మనం అఫీషియల్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చింది లెక్కలు తీసుకోవాలి తప్ప అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా అనే ఆ లెక్కల ప్రకారం మనం ఎస్టిమేషన్ వేయకూడదు. ఉమ్, నా దగ్గర లెక్కలు ఉన్నాయి, కావాలంటే 1 minute లో మీకు చెప్పండి ఈ 3 ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంతెంత అప్పు తెచ్చారో ఎంత ఆస్తి కల్పన జరిగిందని చెప్తా. రైట్ రైట్ చెప్పండి సార్. అంటే ఎందుకంటే చాలా గందరగోళ పరిస్థితులు అయితే రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాలు కానీ సామాజిక అంశాలు కానీ ప్రజలకు సులువుగానే అర్థమవుతాయి, కానీ ఈ ఆర్థిక అంశాలకు వచ్చేసరికి ఎక్కడో ఒక గందరగోళ పరిస్థితులు అయితే రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంచెం ఒకసారి డీటెయిల్గా కాస్త చెప్తారా సార్? ఇవాళ ఈ 3 ఫైనాన్షియల్ ఇయర్ల ఉన్నటువంటి స్థితి అంటే ఆ అప్పులకు సమానంగా ఆస్తుల కల్పన లేదు. లేదు కాబట్టి లేకుంటే 9 ఏళ్ళలో కూడా ఇట్ట లేనప్పుడు 1-2 ఇయర్లు తప్ప ఆ 50 లక్షల కోట్ల ఆస్తి అట్ట మనకు ఎక్రూ అవుతుంది. చేసిన ఉత్పత్తి మొత్తం లెక్కగట్టి ఇది మేము చేసిన ఉత్పత్తి అని రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రతి సంవత్సరం 14 లక్షల కోట్లు కాబట్టి 9 ఏళ్ళ ఇంత ఉత్పత్తి అయిందని చెప్తే అది లెక్కలోకి రాదు. ఎస్, ప్రభుత్వం తెచ్చినటువంటి ఖర్చు చేసిన ఆదాయం, తెచ్చిన అప్పులు 18 లక్షల కోట్లు, సుమారు 6 లక్షల కోట్లు అప్పులు, సుమారు 13 లక్షల కోట్లు 9 ఏళ్ల ఖర్చు చేసినటువంటిది బడ్జెట్ ఎక్స్పెండిచర్. ఓకే. ఈ 20 లక్షల కోట్లలో ఎంత ఆస్తుల కల్పనకు ఖర్చు పెట్టారన్నదే లెక్క. అది ఓకే ఓకే రైట్. మనతో పాటు రాజేంద్ర గౌడ్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. రాజేంద్ర గౌడ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. నమస్తే. అంటే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఈ 50 లక్షల కోట్లు ఆస్తులు సృష్టించామనేది సహేతుకంగా లేదు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వము తమ హయాంలో చేసిన అభివృద్ధిని ఆస్తుల రూపంలో కన్వర్ట్ చేస్తే ఇవన్నీ ఆస్తులే అవుతాయి, కానీ ఈ లెక్క కానీ వాదన కానీ కొత్తగా ఉందనేది ఆర్థిక నిపుణుల విశ్లేషణ. ఏం చెప్తారు సరే? ఇప్పుడు అప్పులు చేసిన దాన్ని ఆస్తులు కాదు అంటే అది అవివేకమే అవుతుంది సార్. ఎట్లా అంటే ఇప్పుడు మనం గతంలో 2014 ముందు చూస్తే మన తాన అన్నంకి కూడా అన్నం దొరకక కూడా ఎంతో మంది బిచ్చగాళ్ళుగా ఈ తెలంగాణ సమాజంలో ఉన్న వ్యక్తులు, తెలంగాణ ఓటర్సే కూడా మనం బయట బిచ్చగాళ్ళకి చూస్తే మన ఇళ్లకు కూడా అమ్మ అన్నం అని చెప్పి వచ్చిన పరిస్థితి ఉంటే ఈ రోజున్న 2023లా ఎక్కడన్నా మన దగ్గర అన్నం కొరకు కానీ లేకపోతే ఈ పరిస్థితులు మనం చూస్తున్నామా? అంటే ఇవాళ నేను ఒక్కటే మాట చెప్తున్నా సార్, అప్పులు చేసినామంటే మన యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచడానికి అప్పులు చేసినాం తప్ప ఎక్కడ కూడా దోసుకోనికి కాదు. మేము ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, ఒక విద్యుత్ రంగం, మన వైద్య రంగం చూస్తే మనం గతంలో ఎన్ని సార్ గతంలో ఉన్న మెడికల్ కాలేజెస్ ఎన్ని మన దగ్గర? గతంలో ఉన్న మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ 5 ఉండే సార్, ఇవాళ 26కి చేరుకున్నాయి. అంటే దాదాపు 21 మెడికల్ కాలేజీలు మనం గవర్నమెంట్ శాఖలో మనం పెంచుకున్నప్పుడు మనం గతంలో ఎంబీబీఎస్ సీట్లు కూడా మనకు చాలా తక్కువ ఉండే. ఇవాళ ఆ కాలేజీలు పెరిగిన దాంతో లివింగ్ స్టాండర్డ్స్ పెరిగి మన పిల్లలు కూడా ఎంబీబీఎస్ లు చేస్తా ఉన్నారు.
తద్వారా వైద్యం కూడా తెలంగాణ సమాజానికి అందుబాటులోకి వచ్చింది కదా సార్. మరి మనం ఇప్పుడు పెట్టుబడి పెట్టండి ఎట్లా వైద్య రంగంలో మనం ఎట్లా కాలేజీలు సృష్టించగలుగుతాం? పెట్టుబడి పెడితేనే కదా సృష్టించగలుగుతాం. మరి ఆ పెట్టుబడిని మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి గతంలో ఉన్న మెడికల్ సంస్థలు అంటే నేనేమంటున్నా, వైద్య రంగంలో మనం పడ్డ అవస్థలు, ఈ తెలంగాణ సమాజం పడ్డ అవస్థల గురించి మనకు తెలియదా? నేను అదే విధంగా చెప్తున్నా ఏంటంటే, గతంలో మన ప్రాంతంలో ఉన్న గురుకులాలు 294, ఇవాళ 1000 చిల్లర అయినాయి. మరి ఆ 1000 చిల్లర ద్వారా మనం పెట్టుబడి పెట్టందే 1000 చిల్లర అయితే సార్, ఆ 1000 చిల్లరతోని మన తెలంగాణ సమాజంలో అన్ఎడ్యుకేటెడ్స్ అనేది పోయి మొత్తం ఎడ్యుకేటెడ్ గా మారుతున్నారు కదా సార్ మన పిల్లలు. అంటే తద్వారా లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, మన ఉపాధి రంగం పెరుగుతున్నది, మన పిల్లలు చదువు రంగంలో ఉంటున్నారు, వైద్య రంగంలో మనం అభివృద్ధి చెందినాం. గతంలో కరెంటు చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పారు ఏమని, 6 గంటలు మాత్రమే మేము ఇచ్చినామని. మరి వారన్న ప్రకారం కూడా 19 గంటల కరెంట్ మనం ఇస్తా ఉన్నాం కదా. మేము 24 గంటలు చెప్తే వాళ్ళ శ్వేతపత్రంలో 19 గంటలు అన్నారు. మరి 19 గంటలు పెంచినప్పుడు మన రైతాంగం అంతా కూడా మంచి తరుణంలో ఇవాళ పంటలు పండించి మన రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గడం కానీ, లేకపోతే రైతులు గొప్పగా ఎదగడానికి కానీ మనం అవకాశం కల్పినట్ట. ప్రాజెక్టులు అంటున్నారు, ప్రాజెక్టుల మీద మేము ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినాం. అవును, ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ప్రాజెక్టులు ఎట్లయితాయి సార్? ఉత్తగానే మన ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు ప్రభుత్వంలోనే ఉంటే ప్రాజెక్టులు రావు కదా. మనం పెట్టుబడి పెడితేనే కదా వచ్చేది. మనం పెట్టుబడి పెట్టి ఆస్తులను కూడా సృష్టించినాం. తద్వారా ఈ తెలంగాణ సమాజంలో ఉన్న జనాల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెంచినామని చెప్పి మా నాయకులు కూడా చెప్తా ఉన్నారు. మనకు అది క్లియర్ గా ప్రజల వరకు కూడా తెలుసు. మరి మేము ఆ రోజు గతం చూస్తే 200 రూపాయలు పెన్షన్ ఉండే, ఇవాళ 2000కు పెరిగింది. అది ఆ 2000కు పెరిగిన దాంట్లో మన తాతలు, మన అమ్మమ్మలు వారు బాగుపడలేరంటారా సార్? మన విధవరాళ్ళు లేకపోతే దివ్యాంగులు వీళ్ళంతా కూడా అభివృద్ధి చెందినారు కదా. అట్లా పెట్టుబడి పెట్టిందే కాకుండా సంపద సృష్టించే విధంగా ఐటీ రంగంలో దాదాపు ఈ 10 ఏళ్ల కాలంలో 3.3 లక్షల కోట్లు మనం ఐటీ రంగంలో పెట్టినాం. తద్వారా 22.5 లక్షల కోట్ల ఉద్యోగాలు మన తెలంగాణ పిల్లలకు వచ్చినాయి కదా. వచ్చినప్పుడు మన లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి కదా. దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అప్పులు అని చెప్పి ఒక కేటీఆర్ గారినో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కించపరిచే విధంగా ఎందుకు అంటారు మీరు? రైట్ సార్, ఒక్క నిమిషం సార్, చెప్పండి సార్. సార్ సత్యం గారు, నేను మిగతా విషయాల జోలికి పోను. నా దగ్గర సెన్సెస్ ఉంది. 22లో 32,000 కోట్ల బడ్జెటరీ అప్పులే, కార్పొరేషన్లు వదిలేయండి. 32,000 కోట్లు తెస్తే 18,007 కోట్లు ఆస్తుల కల్పన ఖర్చు పెట్టారు. 21లో 47,000 కోట్ల అప్పు తెస్తే 29,000 కోట్లు ఆస్తుల కల్పన పెట్టారు. 20లో 45,000 కోట్ల అప్పు తెస్తే 16,000 కోట్లు ఆస్తుల కల్పన ఖర్చు పెట్టారు. 18లో 23,000 కోట్ల అప్పు తెస్తే 22,000 కోట్లు ఆస్తుల కల్పన ఖర్చు పెట్టారు, అంటే 90%. అట్లే 17లో 26,000 కోట్లు ఉంటే 26,000 కోట్లు కూడా ఆస్తుల కల్పన ఖర్చు పెట్టారు. 16లో 35,000 కోట్లు తెస్తే 36,000 కోట్లు, అంతకన్నా ఎక్కువ ఆస్తుల కల్పన ఖర్చు పెట్టారు. అంటే ఇప్పుడు ఆస్తులకు కల్పనకు ఖర్చు పెట్టినటువంటిది ఈ 9 ఏళ్లలో 22 వరకు 9 ఏళ్లలో మొత్తం చూస్తే ఇవాళ ఇవన్నీ కలిస్తే కూడా 2 లక్షల కోట్లు ఉంటాయి. 2 లక్షల కోట్లు ఆస్తులకు ఈ 9 ఏళ్లలో బడ్జెటరీ అప్పులు, బడ్జెటేతర కాదు, బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు ఏం తెచ్చారనేది మన వాళ్ళు చెప్తున్నారు. అంటే 2 లక్షల కోట్ల ఆస్తుల కల్పన ఖర్చు పెడితే ఈ 9 ఏళ్లలో మరి 54 లక్షల కోట్ల ఆస్తులు ఎట్లయితాయి? తెచ్చిన మనకు బడ్జెటరీ అప్పులు తెచ్చింది ఉంది మన దగ్గరే, ఖర్చు పెట్టింది కొన్ని సంవత్సరాల్లో తెచ్చిన అప్పు కన్నా ఎక్కువ ఆస్తుల కల్పన ఖర్చు పెట్టారు, అమోఘంగా ఉంది. కానీ అంతా కూడా కలిపి ఆస్తుల కల్పన ఖర్చు పెట్టింది కూడా 2 లక్షల కోట్లే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆస్తుల విలువ పెరిగింది కదా, పెరిగిన ఆస్తుల విలువను కూడా క్యాలిక్యులేట్ చేస్తే 50 లక్షల కోట్లు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? లేదండి, అలా లేదు. మనకు ఇప్పుడు రాజకీయాలతో అనవసరం. మనకు ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న లెక్కలే నేను చెప్పేది, ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా దాన్ని ఇంటర్ప్రిట్ చేయట్లే. ఓకే రైట్, ఓకే రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే సరే ఈ అప్పులు ఆస్తుల అంశాన్ని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు, సహకారం కాకముందు మెడికల్ కాలేజీల విషయంలో కానీ, ఐటీ ఉద్యోగాల విషయంలో కానీ, ఐటీ ఎగుమతుల విషయంలో కానీ, గురుకుల పాఠశాలల విషయంలో కానీ, లేకపోతే ఈ విద్యుత్ రంగం విషయంలో కానీ తెలంగాణ ఎన్నో రెట్లు అభివృద్ధి చెందింది. వాటన్నిటిని మీరు ఎందుకు పరిశీలించట్లేదు అన్నది ఒక ప్రధాన ప్రశ్న.
ఇప్పుడు నరేష్ గారు మన నాయకులు టిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర నాయకులు చెప్పారు. ఇప్పుడు ఎంతసేపటి గురుకులాలు చెప్పారు. గురుకులాలు పాఠశాలల అభివృద్ధి అయిన మాట యథార్థమే. ఎట్ ద సేమ్ టైము తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్ని ఉపాధ్యాయ నియామకాలు జరిగినాయి. ఇవాళ విద్యారంగం ఏదైతే ప్రాథమిక విద్య గానీ ఉన్నత విద్య గానీ ఏదైతే గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన మాట యథార్థం కదా స్వతంత్ర టీవీ ప్రేక్షకుల్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ పరిస్థితులు ఏంది, గవర్నమెంట్ స్కూళ్ళకు పిల్లల్ని పంపించాలంటే ఇవాళ క్వాలిఫైడ్ టీచర్లు అక్కడ చెప్పే టీచర్లు ఉన్నా కూడా వ్యవస్థ నిర్వీర్యం చేసిన మాట అది అర్థం కాదు. ఇవాళ వచ్చిన తర్వాత డిఎస్సీ లేకుండా పోయినాయి, ఉపాధ్యాయుల నియామకాలే లేకుండా పోయినాయి. అది బంద్ చేసుకుని ఉన్నదులు పెట్టి పక్కన గురుకుల పాఠశాలను అంటే కేసీఆర్ ఏదైనా కూడా తనదైన మార్పు ఉండాలని చేసే ప్రయత్నమే తప్ప ఉన్నదాన్ని ఎప్పుడు కూడా చిన్నింట్లో తీసి పెద్దింట్లో పెట్టా, పెద్దింటి తీసి చిన్నింట్లో పెట్టా తప్ప ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉంచనేయరు. ఆ వ్యవస్థ ఆల్రెడీ ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాలు మన విధానం ఇయ్యాలి కాదు కదండి. ఆనాడే చిన్నప్పుడే నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు ఉన్నాయని మనం చరిత్రలో చదివాం మనం. మరి ఇతర దేశాలు కూడా చదువుకుని అంత విద్యా వ్యవస్థని ఇలా తెలంగాణలో కూడా ఒక గాడిన పడినటువంటి విద్యా వ్యవస్థని ఆయన నిర్వీర్యం చేసి ఇవాళ ఆయన గురుకుల పాఠశాలలు పెట్టారు. అట్ ద సేమ్ టైమ్ డిగ్రీ గానీ పీజీ గానీ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో వాళ్ళ కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఎవరైతే పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాలు ఇవాళ లా గానీ ఇంజనీరింగ్ గానీ మెడిసిన్ గానీ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సు బీఈడి కానీ ఫార్మసీ కానీ చదువుకుంటున్నారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పూర్తిగా కేసీఆర్ ఆధ్వర్యంలో అటకెక్కిన మాట అది అర్థం కాదు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మొత్తం నిర్వీర్యం అయిపోయింది. అంటే ఇవాళ ఆ రోజు మా మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ పెడితే చాలా మంది ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇవాళ చాలా మంది బాగుపడ్డారు. ట్రిపుల్ బాస్రా లాంటి ట్రిపుల్ ఐటీలో ఒక కొత్త ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును కూడా ఆ రోజు మరి ఇంట్రడక్షన్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మా రాజశేఖర రెడ్డి గారిది. ట్రిపుల్ ఐటీ అంటే డైరెక్ట్ 10th క్లాస్ నుంచి ట్రిపుల్ ఐటీ వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ డైరెక్ట్ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది. మరి బి ఫార్మసీ అని కూడా ఫార్మా డి అని కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి పెట్టారు. ఒక విప్లవం, ఒక సాంకేతిక విప్లవం, ఒక విద్యారంగంలో ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చారు. మరి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ మనం చూసినట్టయితే మళ్ళీ వాళ్ళ కూళ్లకు జీతాలకు మళ్ళీ చిన్న సన్నకారు పని చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇవాళ మరి అదే విధంగా ఆయన విద్యారంగం అయిపోయిన తర్వాత ఇంకోటి వైద్య రంగం అన్నారు. వైద్య రంగంలో కాలేజీలు పెట్టిన మాట యథార్థమే. కాలేజీలు మారుతున్న కాలానికి అనుగుణంగా కాలేజీలు పెట్టడం అనేది సర్వసాధారణం. నేను సీఎం ఉన్నా, మీరు సీఎం ఉన్నా, ఇంకొకరు సీఎం ఉన్నా, అది రెగ్యులర్ ప్రాసెస్. అది చేసేది అది కాలేజ్ గవర్నమెంట్ చేయాల్సింది, వెల్ఫేర్ స్టేట్ చేయాల్సింది అదే కదా. మరి దాని నేను కాలేజీలు పెట్టినట్టు అప్పటికంటే ఇప్పుడు కాలేజీలు పెరగలేదా? ఇంజనీరింగ్ కాలేజీలు కాదు, మన సార్ మెడికల్ కాలేజీలు చెప్తాను, ఇంజనీరింగ్ కాలేజీలు పెరగలేదా? ఫార్మా కాలేజీలు పెరగలేదా? స్కూల్ పెరగలేదా? విద్యారంగం వ్యాస్ట్ గా డెవలప్ అయింది. వాళ్ళ ప్రపంచ విద్యా సంస్థలు కూడా వచ్చేసి ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి మన ఇండియాలో, మన తెలంగాణలో కూడా అందిస్తున్నాయి. ఇలా డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చినాయి. మరి ఇలా డీమ్డ్ యూనివర్సిటీల పేరుతోటి వాళ్ళ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయలేదు. ఇలా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ ఏ స్థాయికి వచ్చినా కూడా మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులు గమనిస్తున్నారు. అదేంటి పోవాలి, ఇది చేసి చూపించేది ఒక వర్షం తప్ప 10 పైసలు మన బెనిఫిట్ చూపించి 90 పైసలు లాస్ ఉంది. అది ఎంతసేపటికి ప్రతి చోట నా మార్కు ఉండాలని చూసుకుంటాను తప్ప ఉన్నదాన్ని నిర్వీర్యం చేసిన మాట అర్థం కదా. ఇక విద్యుత్ రంగాన్ని చూసుకుంటే విద్యుత్ రంగం ఇలా వైట్ ఎలిఫెంట్ లాగా మా ఖమ్మంలో ఉన్నటువంటి భద్రాద్రి ధర్మల ప్రాజెక్టు కానీ యాదాద్రి ధర్మల ప్రాజెక్టు కానీ మరి దానికి వచ్చినటువంటి పర్ క్యాపిటల్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, దానికి వచ్చే ఇన్కమ్ ఎంత, మరి మెగావాట్లకైనా ఖర్చు ఎంత కూడా మనం గమనించాలి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సాక్షాత్ సెంట్రల్ గవర్నమెంట్ నేను 2 రూపాయలకి ఇస్తా 3 రూపాయలకి ఇస్తా అంటే కూడా కావాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొన్నారు. 6 రూపాయల 85 పైసలు కొన్నమాట యథార్థం కదా. ఇక్కడ నేను 2 రూపాయలకి ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంటే ఎన్టీపీఎస్ కేటీపీఎస్ అది వదిలిపెట్టుకొని చేశారు. మరి ఇలా ధర్మల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇవాళ యాదాద్రి ధర్మల్ ప్రాజెక్ట్ దానికి ఎంత 2 సంవత్సరాలు అయిపోజేస్తున్నది, ఇవాళ 5-6 సంవత్సరాలు అయినా కూడా అయిపోజేయకుండా దాని మెగావాట్లకు ఉన్నటువంటి ఖర్చు ఇవాళ ఎంత పెరిగిందో కూడా అందరికీ తెలిసిన విషయం. మరి దాని వల్ల పరిస్థితి వల్ల రేపు వచ్చే విద్యుత్ కూడా మనకు దాదాపు 700 రూపాయలు ఖర్చు అవుతుంటే బయట నుంచి 2 రూపాయలకి ఇస్తారంటున్నారు. ఉపయోగం ఏమన్నా ఉందా? కమిషన్ల కోసం భద్రాద్రి గాని యాదాద్రి గాని ధర్మల్ ప్రాజెక్టులు పెట్టిన మాట యథార్థం కాదా? మీరందరూ కూడా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు గమనించండి. ఇది విమర్శనాత్మకంగా చెప్పేది కాదు, ఆలోచనాత్మకంగా మనందరం కూడా ఆలోచించాలి. మరి ఇవన్నీ ఎందుకు? మరి ధర్మల్ ప్రాజెక్టు యొక్క ఉద్దేశాలు ఏంది? యాదాద్రి గాని భద్రాద్రి గాని పెట్టింది ఎంత, మనకు వచ్చే యూనిట్కి వచ్చే లాభం ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత అవుతారు? 2 రూపాయలకి ఇస్తా అని చెప్తున్నప్పుడు బ్లాక్లు కొనుక్కోవడం, సినిమా టికెట్ దొరుకుతుంటే వచ్చేపాకి సినిమా స్టార్ట్ అయిన దాకుండి ఉరికిపోయి బ్లాక్లు కొనుక్కున్నట్టే ఉంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా అడావుట్ చేసినట్టు తప్ప ఎక్కడ కూడా లేదు. నేను ఒక లాయర్ గా కూడా చెప్తున్నా, ఇక్కడ కావాలని ప్రతి చోట కూడా కేసీఆర్ తన మార్పు రావాలి కమిషన్ల కోసం చాలా స్పష్టంగా చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. మరి ఎందుకు ఆ పడిగాపులు కమిషన్ల కోసం చేయాల్సిన అవసరం ఏంది? 2 రూపాయలకి ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా, తీసుకుంటే పోద్ది కదా. ఈ 6 రూపాయలు 8 రూపాయలు పెట్టి ఎందుకు కొనుక్కోవాలి మనం? ఇక రైతులకు ఉచిత విద్యుత్ అంటున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన మాట
మీరు అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉచిత విద్యుత్ మీద పేటెంట్ అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ మా రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు 24 గంటలు మంచిగా ఒక రైతులకు ఎంత అవసరం వరకు మేము కరెంట్ ఇవ్వగలిగాం. ఈ రోజు వీళ్ళు మేము రిలీజ్ చేసిన శ్వేతపత్రం ప్రకారం 19 గంటల 22 నిమిషాలు మాత్రం వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు. మరి 3 ఫేస్ ఇవ్వకుండా రైతులకు ఏంటంటే 3 ఫేస్ ఇవ్వాలి, సింగిల్ ఫేస్ ఇచ్చి అది కూడా మేము కరెంట్ ఇచ్చిన 24 గంటల లెక్కలు చెప్తున్నారు, తప్పులు లెక్కలు. మరి మీరు ఎంతవరకు ఇందాక మీరు అందసత్యం గారు చెప్పారు కరెక్ట్ గా, అంటే బోర్ల నుంచి నీళ్ళు వచ్చినా మా వల్ల పోలం ప్రాజెక్ట్, ఆ మిషన్ కాకతీయ వల్ల చెరువులు నిండినా మా వల్లనే. ఈ దేశం మీద అంతకుముందు అసలు మనం పంటలే పండించినట్టు, దయచేసి సొంత ప్రేక్షకులు అంతకుముందు మనం పంటలే పండించినట్టు, ఓరన్నవే తిననట్టు. ఇప్పుడు సోదరుడు చెప్పారు బీఆర్ఎస్ నాయకులు మన వాటి బిచ్చగాడు లెక్క ఉన్నవాడు, ఏందో నాకైతే అర్థమే కాదు. మరి తెలంగాణ బిచ్చగాడు లెక్క ఇప్పుడు మనం బాగుపడేది ఏంది, ఇప్పుడు బాగుంది ఏందో కూడా అర్థం. ఇక్కడ ఈ దేశాన్ని దోసుకుంది కేసీఆర్ కుటుంబం. బ్రదర్ మీరు గమనించాలి, మీరు పార్టీ వల్ల మీరు ఏంటంటే యథార్థాలు గమనించకపోతున్నారు. తేడా ఏం లేకుండా పోయింది మనకి. 6 లక్షల. నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్, లాలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్. నేను ఒక లాయర్, ప్రాక్టీసింగ్ లాయర్ కూడా. నేను కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ 2 యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్ కూడా. నేను విద్యార్థులతో మమేకమై ఉన్నాను, ఇందా పీపుల్ ప్రజల్లో ఉన్నాను నేను. ఎందుకంటే ఏదో ఇక్కడ కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చి ఇంటికి పోయేటోని కాదు నేను, ప్రాక్టికల్ పొలిటీషియన్ నేను ఆల్మోస్ట్. అందువల్ల చెప్తున్నాను, మనం ఏంటంటే ఎవరు అడుక్కున్నారు తెలంగాణలో అంటే కేసీఆర్ వచ్చినాక ఇప్పుడు మనం అడుక్కోకుండా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటున్నాం. ఏమన్నా తేడా ఉందా? మనం ఆనాడు పరాయ పాలన మోసపోయామనే మన సొంత పాలన కావాలని తెచ్చుకున్నాం. ఇవాళ సొంత పాలన ఏమైంది, మనకు అంతకు మించినట్టు అవమానాలు ఎదురైనాయి. ఆర్థిక దోపిడికి తెలంగాణ గురైంది. ఇవాళ కనీసం తెలంగాణని కాపాడలేని పరిస్థితి, కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా కాపాడలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 100 రోజుల్లో మన కృష్ణారెడ్డి గారు చెప్పారు 100 రోజులు అమలు చేస్తాం మేము ఖచ్చితంగా. కానీ ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులున్నా కూడా మేము గమనించాలి, ప్రజానీకాన్ని తెలియజేసిన తర్వాత చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం తప్ప ఇవాళ ఎవరిని విమర్శించాలని కూడా మా నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మా బట్టి గారు చెప్పి విమర్శనాత్మకం కోసం కాదు, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మేము 6 గ్యారెంటీలు, సూక్ష్మంగా 6 గ్యారెంటీలు కానీ స్థూలంగా అలా 13 దాకా ఉంటాయి, ఖచ్చితంగా 100 రోజులు అమలు చేయాల్సి తీరుతామని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. రైట్. రాజేంద్ర గౌడ్ గారు ఏదో చెప్పబోతున్నారు సార్. ఇప్పుడు అన్నగారు అన్నారు మమ్మల్ని విమర్శించడం కాదు, ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబం మీద అవినీతి అని చెప్పి ఆరోపించారు అన్నగారు. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ గత 55 సంవత్సరాలు పాలించి ఈ దేశంలో చేయని స్కామ్ ఉందా సార్? A to Z స్కాములు చేసిరు. ఉత్త ఆ స్కామ్ల ద్వారానే 4 లక్షల చిల్లర కోట్ల స్కాములు చేసిరు. మనం కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ మర్చిపోయారా ఈ జనాలు? లేకపోతే ఆయిల్ స్కామ్ మర్చిపోయారా? లేకపోతే బస్ల స్కామ్ మర్చిపోయారా? లేకపోతే ఫుడ్ ఇంపోర్ట్ స్కామ్, ఫర్టిలైజర్ స్కామ్, ఇట్లా లెక్క పెడితే A to Z స్కాములు చేసిన చరిత్ర వాళ్ళది. ఇవాళ నేనేమంటున్నా, కేసీఆర్ గారి కుటుంబం స్కాములు చేసింది అంటున్నారు కదా, మీరు నిరూపించండి. సిఐడి ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం అంటున్నాం కదా. తప్పు చేస్తే మేము ఖచ్చితంగా తలకాయ దించుతాం. కానీ ఎక్కడ కూడా మేము గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో ఉన్న ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ పెంచనికే, ఇప్పుడు వారు అన్నారు విద్యుత్ రంగం గురించి, వారు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, వారికి నైతిక హక్కు కూడా లేదు. నేనేమంటున్నా అంటే విద్యుత్ రంగంలో గతంలో ఉన్న సబ్ స్టేషన్స్ ఎన్ని సార్? 9 సబ్ స్టేషన్లు ఉంటాయి, 25 పెంచినాం మేము 400 kV సబ్ స్టేషన్స్. లో టెన్షన్ లైన్ ఆ రోజు 4 లక్షల చిల్లర ఉంటే మేము 6 లక్షల చిల్లరకు పెంచినాం. మరి అదే విధంగా 133 kV సబ్ స్టేషన్స్ ఆ రోజు 170 చిల్లర ఉంటే 250 పెంచింది మా గవర్నమెంట్ కాదా? మరి వారి స్కామ్ల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ వారి పార్టీ యొక్క చరిత్ర తెలుసుకోవాలి కదా. రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైలక్ష్మణ రెడ్డి గారు ఉన్నారు. సార్, పైలక్ష్మణ రెడ్డి గారు, సరే అంటే ఎన్నికల ముందు ఇదే జరిగింది, ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సాగుతోంది అని చెప్పి ఇంతకుముందు చెప్పారు. ఇటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు, ఒక నెల 2 నెలల్లో నోటిఫికేషన్ కానీ షెడ్యూల్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఎంపీ అభ్యర్థుల అన్వేషణలో పడిపోయాయి, వ్యూహాలు కూడా రచిస్తున్న నేపథ్యంలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి తెలంగాణ అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే ఈ మొత్తం ఈ డిబేట్కి సంబంధించి? ముందుగా మీరు ఇందాక కొన్ని అంశాలు మాట్లాడారు, బీఆర్ఎస్ నాయకులు అలాగే కాంగ్రెస్ నాయకులు విశ్లేషకులు మాట్లాడారు. అవినీతి మీద ఆస్తులు ఎంత పెరిగినాయి ఏందనేది ఇప్పటిదాకా శ్వేతపత్రాల గురించి మాట్లాడాము. మనం ఇంకో అంశం కూడా కాంగ్రెస్ నాయకులకు డిమాండ్ చేస్తున్నాను, అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ డిమాండ్ ని యాక్సెప్ట్ చేయాలి. ప్రభుత్వ అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేశారు, ఆస్తులు పెరిగినాయి, అప్పులు తీసుకొచ్చి ఆస్తులు పెంచామని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు, కేటీఆర్ గారు అనేది మనం డిస్కస్ చేసినాము. దీంట్లో ఆ 2014 ముందు కేటీఆర్ గారి ఆస్తిపాస్తులు ఏంటి,
కేసీఆర్ గారి ఆస్తిపాస్తులు ఎంత, ఉమ్, సంతోష్ రావు గారి ఆస్తిపాస్తులు ఎంత, కవిత గారి ఎంత, హరీష్ రావు గారి ఎంత, ఈ రోజు వాళ్ళ అవినీతితోటి ఎంత ఆస్తిపాస్తులు సంపాదించారు, వాటి మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉమ్, అది బీఆర్ఎస్ నాయకులు స్వాగతించాలి. అలాగే బినామీ పేర్ల మీద ఉన్న వాటి పైన కూడా జరగాలి. ఉమ్, ఇంకొకటి, తక్షణమే మిషన్ కాకతీయ మీద జరిగిన అవినీతిని 2014 నుంచి 2018 వరకు అతిగా అవినీతి జరిగింది ఏదన్నా ఉన్నదంటే మిషన్ కాకతీయ మీదనే జరిగింది. ప్రప్రదంగా మా యొక్క నియోజకవర్గం సదాశివ్ నగర్ మండలంలోని పెద్ద చెరువు పైన ఉమ్, కేసీఆర్ గారు వచ్చేసి మిషన్ కాకతీయ ఇనాగ్రేషన్ చేసి దాని మీద దావతులు చేసుకుంటాము, దాని మీద కొబ్బరి చెట్లు పెడతాము, తాటి చెట్లు పెడతాము, వచ్చే సంవత్సరానికల్లా మీరు నాకు గొర్రెలను కోసి మేకలను కోసి అవును. దావతులు ఇవ్వాలని చెప్తే దాంట్లో ఒక్క ట్రాక్టర్ అంత మట్టి కూడా, ఒక తట్టంతా, ఒక చాటంత మట్టి తీయకుండా దాని మీద సుమారుగా 50 నుంచి 60 లక్షల బిల్లులు లేపారు. ప్రతి చెరువు మీద 20 నుంచి 30 లక్షల అవినీతి జరిగింది ప్రతి చెరువు మీద. దాంట్లో 4-5 ట్రాక్టర్లు తీయడము, వర్షాలు రాగానే దాన్ని నీళ్లు నిండిపోవడము, దాంతో అదనంగా రైతులకు నేను ఇక్కడి నుంచి కూడా జరిగిన అవినీతిని కాంగ్రెస్ పార్టీ ఏదైతే వెలుగు తీస్తానని అంటుందో, ఏది కాళేశ్వరం మీద, అలాగే మిషన్ కాకతీయ మీద కూడా అవినీతిని వెలికి తీయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఓకే. ఎందుకు డిమాండ్ చేస్తున్నానంటే, ఒక్క చెరువు మీద అదనంగా గతంలో 50 ఎకరాలు పారితే మిషన్ కాకతీయ మీద దాంట్లో పుట్టి తీసిన తర్వాతనో, పుట్టిక తీసిన తర్వాతనో అదనంగా 1 ఎకరానికి కూడా తాగునీరుకు రాలేదు, సాగునీరుకు రాలేదని తెలియజేస్తున్నాను. ఈ అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టేకప్ చేయాలి. మేము ఈ అంశాన్ని కూడా ప్రతి గ్రామంలో ఏ చెరువు మీద ఎన్ని లక్షలు తీసుకొని అవినీతి చేశారో అది తీస్తున్నాము, కాళేశ్వరం మీద తీస్తున్నాము, అలాగే 111 జీవో మీద ఎన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది, 111 జీవో ఎత్తేసిన తర్వాత జంట జయాలకు ఎలా అన్యాయం జరుగుతుందో అది కూడా ప్రజలకు కంట్లకు కట్టినట్టు రాబోయే ఎలక్షన్ లో చూపించాలనేదే మా యొక్క కార్యాచరణ. ఈ అంశాలన్నింటినీ ముందుకు తీసుకుంటున్నాము. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతోనూ, అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను ఎలా నెరవేర్చుతుంది ప్రజలకు శ్వేతపత్రం ద్వారానే వాళ్ళు తెలియజేయాలి. వాళ్ళు శ్వేతపత్రం అనేది ఒకటి ముందుకు వచ్చారు కదా, మీ వాగ్దానాలను శ్వేతపత్రం రూపంలో మీరు విడుదల చేయండి, ఎలా సంక్షేమ పథకాలను అమలు చేస్తారనేది కూడా దాన్ని ఒక శ్వేతపత్ర రూపంలో విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అలాగే మా యొక్క ఎన్నికల కార్యాచరణ ఆల్రెడీ స్టార్ట్ అయింది. గతంలో జరిగిన, ఇందాకనే నేను చెప్పిన గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన మా యొక్క తప్పిదాలను ఇప్పుడు చేయదలుచుకోలేదు. మా యొక్క మేనిఫెస్టో లేట్ అయినప్పుడు దాని మూలంగా మేము కొంత నష్టపోయినా కానీ తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషితోటి తెలంగాణలో 6% ఉన్న ఓట్సింగ్ శాతాన్ని 14 నుంచి 15% గెలుచుకోవడము. గతంలో శాసనసభ సభ్యుడు ఉంటే ఈ రోజు 8 మంది శాసనసభ్యులు గెలవడము, 19 స్థానాలలో 2వ శాతంలో నిలవడము, కొద్దిగా కష్టపడితే ఇంకొక 10-15%, 10-15 ఎమ్మెల్యే సీట్లు గెలవాల్సింది ఉంటే నాడు మా యొక్క మేనిఫెస్టోలు కొన్ని విధానాలలో లేట్ అవడము. ఇప్పుడు అవన్నిటిని మేము సమీక్షించుకొని అందరికంటే ముందుగానే మా యొక్క అభ్యర్థులను ప్రకటించడం కానీ, ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి సుపరిపాలనను, అలాగే మా యొక్క జాతీయ భావాలను, అలాగే రామ మందిర నిర్మాణము యొక్క జరుగుతున్న మహాయజ్ఞాన్ని ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి అవ్వకు, ప్రతి చెల్లికి, ప్రతి నాన్నకు, హైందవ మతంలో ఉన్న ప్రతి ఒక్కరికి రామ జన్మభూమి యొక్క పవిత్రతను ప్రతి గడపకు చేర్చే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. రైట్ సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కృష్ణారెడ్డి అన్న గారు మాటలల్లో మనకు వారు ఎలక్షన్ క్యాన్వర్సింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలక్షన్ క్యాన్వర్సింగ్
వారి పార్టీ కార్యక్రమాలలో చేయాలి కానీ ఇటువంటి డిబేట్స్ వల్ల కాదు. Okay. సారీ నేను ఇట్లా అంటున్నందుకు కానీ. Hmm. ఇంకొక విషయం, భారతీయ జనతా పార్టీ అలా వాళ్ళే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు. ఉమ్, వారు కూడా అపోజిషన్ లాగా మాట్లాడితే ఎట్లా అసలు? Hmm. కేంద్రం నుంచి ఈ గతంలో మాకు బిఆర్ఎస్ పార్టీకి అందిన సహకారం నిల్. ఈ అల్లా భవిష్యత్తులో అట్లీస్ట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీతోని ములాఖాత్ అయి ఉన్నారు. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ కన్నా సహకరించండి మీరు. కేంద్రం నుంచి నేనేమంటున్నా అంటే ఎంతసేపు ఎలక్షన్లు కొట్లాడటం ఇదే కాకుండా ఉమ్, కేంద్రం నుంచి మీ నరేంద్ర మోడీ గారి నుంచి అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికన్నా రేపు పొద్దున వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు. Okay. 6 గ్యారెంటీల లోపల ఏమన్నా సహకరించే విధంగా, వారు ఆ 6 గ్యారెంటీలను నెరవేర్చే విధంగా ఏమన్నా ఫండ్స్ తీసుకురండి. యాదాద్రికి ఏమన్నా ఫండ్స్ తీసుకురండి, Okay. వికారాబాద్ అనంతగిరికి ఏమన్నా తీసుకురండి, ఉమ్, ఇట్లా ఏమన్నా ఫండ్స్ తీసుకురండి. అంతేగాని మీరు కూడా అపోజిషన్ లో ఉన్నట్లు ఎంతసేపు ఎంతసేపు అపోజిషన్ లో ఉన్నట్లు వ్యవహరిస్తే కరెక్ట్ కాదు కదా. అవినీతి గురించి మాట్లాడే బదులు Hmm. నేనేమంటున్నా, మన రాష్ట్రానికి రావాల్సిన 41% వాటా ఏదైతే ట్యాక్స్ రూపంలో రావాలో దాన్ని తేవడంలో మీరు పోరాడండి భారతీయ జనతా పార్టీ నుంచి. అంతేగాని ఇంకా కూడా విమర్శించడం ఎందుకు? మీరు అంటున్నారు మిషన్ కాకతీయలో అవినీతి జరిగిందని. ఎస్, అవినీతి జరిగితే మీరు ఎంక్వైరీ చేయండి. మీరే కదా కేంద్ర ప్రభుత్వం ఉన్నది, సిబిఐ, ఈడీ అని చెప్పి ప్రభుత్వ సంస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా. మేము స్వాగతిస్తా ఉన్నాం ఓకే. దానికి. మిషన్ కాకతీయ ద్వారా ఎన్ని చెరువులు నిండలేవు సార్. మనం గతంలో చెరువులు చూడండి, 2014 ముందు, 2014 తర్వాత చెరువుల పునరుద్ధరణ ఎంత బాగా జరిగింది. ఉమ్, మిషన్ కాకతీయను కూడా మీరు విమర్శిస్తే ఇక అంతకన్నా అవివేకం ఏం లేదు సార్ దీంట్లో. రైట్ రైట్ రైట్. కేవలం రాజకీయాలు అనేది విడిచిపెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అట్లీస్ట్ మాకు సహకరించకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించండి. 41% వాటా, మనకు రావాల్సిన వాటాను తీసుకురండి. Right. గతంలో మాకు రావాల్సిన 1,41,000 కోట్లు కేంద్రం చొరువు చేసుకుంటే వచ్చే ఏదైతే అమౌంట్ ఉన్నదో దాన్ని తేవడానికి సహకరించండి. అంతేగాని మీరు ఇంకా కూడా ప్రభుత్వాలను విమర్శించడం, లేకపోతే ఎలక్షన్ కొరకు మాత్రం కొట్లాడకండి. ఈ సమాజం, తెలంగాణ సమాజం Right, కొరకు right, కొట్లాడండి right, అని చెప్పి మీ ద్వారా నేను రైట్ మనవి రైట్ చేస్తున్నాను. రాజేంద్ర గౌడ్ గారు. ఓకే సార్, డాక్టర్ అంధసత్యం గారు, సరే సార్, ఈ ఆస్తులు అప్పులు ఈ అన్ని అంశాలు పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది? కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు కాకుండా కొన్ని హామీలైనా అమలు చేసే వెసులుబాటు తెలంగాణకు ఇప్పుడు ఉందా లేదా? ఎందుకంటే ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా మీకు పబ్లిక్ ఫైనాన్స్ తెలుసు, బడ్జెట్ తెలుసు, ప్రజల ఆకాంక్షలు తెలుసు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఎట్లా ఉండబోతోంది సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిపాలన? ఇప్పుడు 22-23 23-24 ఫైనాన్షియల్ ఇయర్ లో ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం 2,90,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఉమ్, సరే, ఆదాయం 2,25,000 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఉమ్, అప్పులు సప్పులు చేసి 2,90,000 కోట్లు వ్యయం చేయాలని దాదాపు ఒక 75-80% వ్యయం చేయగలుగుతాయి ఏ ప్రభుత్వాలైనా. ఉమ్, ఇన్ టోటల్ అంటే కొన్నిసార్లు మాత్రమే సాధ్యం. అకస్మాత్తుగా రియల్ ఎస్టేట్ భూమో ఇంకోటి వస్తే రెవెన్యూ పెరుగుతుంది తప్ప, లేకపోతే ఒక 80% ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన రాష్ట్రాల యొక్క బడ్జెట్ పరిమాణం అకస్మాత్తుగా పెరగదు, రాష్ట్ర ఆదాయం కూడా అకస్మాత్తుగా పెరగదు. అవును. 23-24లో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన 2,90,000 బడ్జెటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అమలు చేయాల్సి వస్తుంది. రేపు కొత్త బడ్జెట్ మళ్ళీ ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంటో లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్లు అయినాకనో ఏ విధంగా సాధ్యమైతే వాళ్ళు ప్రవేశపెడతారు. అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా బడ్జెట్ అదే కాబట్టి మరి ఎట్లా అమలు జరుపుతారని మీరు ప్రశ్న వేశారు. గవర్నమెంట్ మారినప్పుడు ప్రియారిటీ మారుతుంది. ఉమ్, ప్రియారిటీ మారినప్పుడు నిధులు ఒక శాఖకు, నీటిపారుదల శాఖకు దాదాపు ఈ గత 4-5 ఏళ్లుగా 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉమ్, 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. రేపు ఆ అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు కాబట్టి 6 గ్యారంటీ స్కీమ్ మీద ఖర్చు పెడతది. ఉమ్, అంటే ప్రియారిటీస్ మార్చుకుంటది. నిధులు రాబట్టుకోవడానికి ఏ ప్రభుత్వమైన ప్రయత్నం చేస్తుంది. ఇవాళ బడ్జెట్ గత బడ్జెట్ 2,70,000 కోట్లు అయితే ఈ సంవత్సరం బడ్జెట్ 2,90,000 కోట్లు ప్రవేశపెట్టింది. ఉమ్, రేపు ఇంకో 20,000 కోట్లు ఖర్చు పెట్టి 3,10,000 కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అవును. అయితే అదే విధంగా అప్పులు తెచ్చినా, అదే విధంగా ఆదాయం వచ్చినా, ఉమ్, ఇంకొంచెం అదనంగా ఏమైనా సోర్సెస్ పెంచుకుంటే వస్తే వాటి నుంచి ప్రియారిటీస్ ప్రకారం ఖర్చు పెడుతుంది. ఓకే. అంటే కేసీఆర్ పెట్టిన అధిక ఖర్చు అదే రంగాల మీద పెట్టదు. ఉమ్, వీళ్ళు ఏం వాగ్దానాలు చేసిర్రో వాటి మీద ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 6 గ్యారంటీ స్కీములు అమలు చేయలేదనేది కరెక్ట్ కాదు. అమలు చేస్తారు. అదనపు శాఖలకు, ఇతర శాఖలకు కొన్ని కేటాయింపులు తగ్గొచ్చు. ఓకే. అట్లే విధంగా మన బీఆర్ఎస్ మిత్రుడు అన్నట్లుగా బీజేపీ చేతుల్లో చాలా ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ
రాష్ట్రాలకు కేంద్రానికి ఒప్పందం ఉంది 41% పన్నుల వాటా ఇవ్వాలని. యావరేజ్న ఈ మధ్య అన్ని రాష్ట్రాలకు కలిపి యావరేజ్న ఓదానికి ఎక్కువ ఇచ్చినా ఓదానికి తక్కువ ఇచ్చినా 34-35% ఇస్తుందని ఒక లెక్క వచ్చింది. సరే 1 or 2% అటు ఇటు కావచ్చు. ఆ 41% అమలు చేయటమే కాదు, కేంద్ర ప్రభుత్వం సెస్సులు పెంచి వసూలు చేసుకుంటుంది. గత ఫైనాన్షియల్ ఇయర్ లో 4 లక్షల కోట్ల సెస్సు కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. మరి అందులో కూడా 40% వాటా ట్యాక్స్లు ఇచ్చినట్టు శాతం ఇస్తే రాష్ట్రాలు దరిదాపు రాష్ట్రాలకు 10,60,000 కోట్లు వస్తాయి, తెలంగాణకు కూడా ఒక 10,000 కోట్లు వస్తాయి. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి డివిడెండ్ నిల్వల నుంచి 4 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం వాడుకుంది. అవి కూడా టోటల్ ఎకానమీ డబ్బులు కాబట్టి అవి కూడా రాష్ట్రాలకు 40% వాటా ఇస్తే మరొక 25-30 కోట్లు వచ్చేట్టు ఉండదు. తర్వాత జిఎస్టీ కానీ ఇతర రాజ్యాంగం ప్రకారం వచ్చే నిధులు కానీ సకాలంలో విడుదల చేస్తే ఈ మొత్తం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఒక 40-50 కోట్లు వస్తే ఇవాళ 6 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయడం పెద్ద కష్టమే కాదు కాంగ్రెస్ కు. ఓకే. తర్వాత ఒక్కటే పాయింట్ ఎక్కడ మిగిలించవచ్చు అంటే కరప్షన్. యావరేజ్న కర్ణాటకలో 40% అని ఆరోపించారు, మిగతా అన్ని రాష్ట్రాల్లో 30% నడుస్తుంది అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్, యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో పెట్టేందుకు నేను చాలా సంతోషపడ్డా, ఎగిరి గంతేశా. కేసీఆర్ గవర్నమెంట్ సెక్టర్ లో థర్మల్ ప్రాజెక్టు, తర్వాత 2 థర్మల్ ప్రాజెక్టులు దరిదాపు 5,000 మెగావాట్లే పెడుతుండని సంతోషపడ్డా. కానీ 29,000 కోట్ల ఎస్టిమేషన్ ఉన్నటువంటి యాదాద్రిని నామినేషన్ ద్వారా ఇచ్చారు. టెండర్స్ పోయి కాంపిటీషన్ లో పోతే 3-4 వేల కోట్లు తగ్గేది. ఎస్, ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్షన్ చేసుకుంటే ఇంకా ఒక 10,000-20,000 కోట్లు జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటువంటివన్నీ చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తే, ఎవరు కూడా పర్సనల్ బెనిఫిట్స్ కు పోకపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం కష్టమేం కాదు. రైట్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిగ్ టాక్. ఏదేమైనా తెలంగాణలో మాత్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 2 బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ను కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ను కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ ఏకంగా శ్వేతపత్రాల పేరుతోటి తెలంగాణ ఆర్థికం పరిపుష్టిగా ఉంది, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందింది, కానీ గత ఎన్నికల్లో అంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించట్లేదు, దాన్ని దాటవేసేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తుంది అన్నది ఒక ప్రధాన ఆరోపణ చేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఒక రకమైన రాజకీయ వాతావరణం వేడెక్కుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత రాజకీయ వాతావరణం చల్లబడుతుంది అని చెప్పి అందరూ భావించినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల గోదాలోకి అన్ని రాజకీయ పార్టీలు దిగిపోతూ ఉన్నాయి. వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులకు అన్ని రాజకీయ పార్టీలు దిగిపోతున్న నేపథ్యంలో మరోసారి తెలంగాణలో రాజకీయ వేడైతే రాజుకుంటా ఉంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ అందసత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజేంద్ర గౌడ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.